నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సరిగ్గా 25 ఏళ్ల క్రిందట మన కార్గిల్ వార్ గురించి మనం అందరం వినేసే ఉంటాము. అసలు అప్పుడు కార్గిల్ వార్ ఎందుకు జరిగింది అన్నది 25 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిందే. అండ్ అదే టైంలో పుట్టిన వాళ్ళకి చాలామందికి కార్గిల్ వార్ గురించి తెలియదు. నిజంగా కార్గిల్ వార్ అన్నది ఎందుకు జరిగింది, భారత్ పైన పాకిస్తాన్ పదే పదే యుద్ధానికి కాలు దువ్వడానికి కారణం ఏంటి, అండ్ భారత్ ఎలాంటి జవాబు ఇచ్చింది, అండ్ పాకిస్తాన్ దాని తర్వాత ఏదైనా గుణపాఠం నేర్చుకుందా లేదా అన్నది మనతో పాటు జయసింహ గారు ఉన్నారు. సో ఈరోజు ఆయనతో మనం మాట్లాడదాము అండ్ నిజంగా ఆ రోజు ఏం జరిగిందో అన్నది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, కార్గిల్లో అసలు ఏం జరిగింది? ఎందుకంటే 1999 మేలో ఏదైతే కార్గిల్ వార్ జరిగిందో దాన్ని ఇప్పటికీ మనం విజయ్ దివస్గా జరుపుకుంటుంటాం కదా. అయితే ఆ ఎరాలో పుట్టిన మనకు మాత్రమే కార్గిల్ విజయ్ దివస్ గురించి అది ఎందుకు జరుపుకోవాలనేసి తెలుసు. ఇప్పటి తరానికి చాలామందికి తెలియదు. ఏదో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అట్లా ఇట్లా చూస్తుంటారు, కానీ నిజంగా ఆ రోజు ఏం జరిగింది అన్నది ఇప్పుడైతే చలో కొన్ని సినిమాల ద్వారా అటు ఇటు చూపించేస్తున్నారు కాబట్టి కొంచెం అర్థమవుతుంది. నిజంగా ఆ రోజు అసలు ఏం జరిగింది మొత్తం అంటే పాకిస్తాన్తో మనం మాట్లాడుకుంటే మనకు రెండు దేశాలతోనే యుద్ధాలు జరిగినాయి ప్రధానంగా స్వతంత్రం వచ్చిన తర్వాత. ఒకటి చైనాతో జరిగింది, అది నెహ్రూ కాలంలో జరిగింది, అది ఒక వేరే డిస్కషన్. ఇంకా మిగిలింది పాకిస్తాన్తో కార్గిల్ కాకుండా కూడా మనకు వేరే యుద్ధాలు జరిగింది. 1947లో మన దేశం ఏర్పడ్డ వెంటనే, మన దేశం కాదు, మన దేశంలోంచి పాకిస్తాన్ని విడదీసి పాకిస్తాన్ అనే దేశాన్ని బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన వెంటనే పాకిస్తాన్ తన దుర్బుద్ధి ఉపయోగించి కాశ్మీర్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. అది 1947. తర్వాత 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు కూడా ఒకసారి జరిగింది. మనం దీని దాకా పోయినాం, ఇది కరాచీ నగరాన్ని కూడా, లాహోర్ కరాచీ దాకా పోయిన కరాచీ ప్రధానంగా కరాచీని మనము తీసేసుకొని స్వాధీనం చేసుకొని అక్కడ మన జెండా కూడా స్థాపించడం జరిగింది. నిజానికి ఆ రోజు మనం గట్టి పట్టుదలకు పోయింటే కరాచీ మన దగ్గరే ఉండే. కాకపోతే లాల్ బహదూర్ శాస్త్రి కాలము అంటే యుద్ధంలో ఇదంతా సాధ్యమేనా? బికాస్ కరాచీ వరకు వెళ్తే ఇంకా కరాచీని జయిస్తే కరాచీ కూడా మన దేశంలో కలుపుకోవచ్చు అనేసి, అంటే ఒకప్పుడు రాజ్యాలు దండయాత్రలు చేసుకొని అలాంటివన్నీ చేసుకునేవి. బట్ 1965లో కూడా మనం యుద్ధం కోరుకొని వెళ్ళలేదు. అప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సర్జెన్సీ వల్లనే, అంటే చొరబాటు చేయడము, కాశ్మీర్ను ఆక్రమిద్దామని ప్రయత్నించడంతో కాశ్మీర్ వైపు యుద్ధం జరిగింది. అయితే కరాచీ మీద కూడా మన సైన్యం వెళ్ళి కరాచీని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఎందుకంటే గుజరాత్ తీరంలో నిలబడితే కరాచీ అనేది కళ్ళ ముందర కనిపిస్తుంది. సముద్ర తీరంలో కరాచీలో వెలిగే లైట్లు గుజరాత్ బార్డర్లో కనిపిస్తాయి. కాబట్టి కరాచీ అనేది మనకు అతి దగ్గరలో ఉన్న పాకిస్తానీ పట్టణం. సో దాని మీద పట్టు పెట్టుకోవడం ద్వారా ఏం చేసినామంటే కాశ్మీర్ నుంచి సైన్యాన్ని పాకిస్తాన్ వెనుకకు తీసుకునేలాగా ఒత్తిడి తేగలిగినాం. అయితే పూర్వకాలంలో రాజులు దండెత్తి వెళ్ళడం అనేది స్వతంత్రం వచ్చినాక, భారతదేశం స్వతంత్రం రాకముందు కూడా భారతదేశము ఒక లాస్ట్ 1000-2000 సంవత్సరాల చరిత్ర చూస్తే భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీద దండెత్తలేదు. మనం ఆత్మరక్షణ చేసుకుంటాం, కానీ పక్క దేశాన్ని ఆక్రమించాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. కాబట్టి 1965లో కరాచీ మన చేతికి వచ్చినప్పటికి కూడా కరాచీని మనం చేతిలో పట్టుకొని పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చి కాశ్మీర్ని మాత్రమే మనం తీసుకొని వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. రెండోది 1971లో బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది. అంటే అంతవరకు ముందు దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్. ఆ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు వెస్ట్ పాకిస్తాన్, అంటే ఈరోజు మనం ఏదైతే పాకిస్తాన్ అంటున్నామో ఇస్లామాబాద్ ఉన్నది, ఈ పాకిస్తానీలకు వ్యతిరేకంగా ఈస్ట్ పాకిస్తానీలు తిరుగుబాటు చేసి మాకు స్వతంత్ర దేశం కావాలని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ కాలంలో భారత సైన్యంపై ఎంటర్ అయ్యి 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకి మనం పూర్తి సహాయం అందించడం ద్వారా, భారత సైన్యం పోకపోయి ఉంటే ఆ రోజు బంగ్లాదేశ్ వచ్చి ఏర్పడేది కాదు. అంటే ఇప్పుడు ఎట్లయితే బలూచిస్తాన్ వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలని ఇప్పుడు అడుగుతున్నారో అట్లా బంగ్లాదేశ్ అప్పుడు అడిగింది. సో ఆ ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న అప్పటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దానికి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్న భారతదేశము ఆ సైన్యాన్ని పంపి హెల్ప్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పాటుకి మనం సహకరించినాం. సో 1947, 65, 71 ఈ 3 సార్లు కూడా చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయింది. 71లో అయితే పాకిస్తాన్ అనే దేశంలో 50% భూమి పోయినట్టే. అంతకుముందు 71 దాకా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని రెండు కలిపి ఒక దేశం. 71 యుద్ధం తర్వాత మనం చేసింది, భారత సైన్యం చేసింది ఏంటంటే 50% భూభాగాన్ని వేరే దేశంగా మనం చేసినాం అనమాట. ఇప్పటికీ వాళ్ళ కడుపులో మంట అందుకే అనమాట. ఆ బాధ, ఆ కసి పోకపోవడంతో కాశ్మీర్ని ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటారు. అట్లా 1999లో ఏం జరిగింది అంటే మే 1999 1999 సంవత్సరం అప్పుడు వాజ్పేయి నాయకత్వంలో భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మే నెలలో ఏం జరుగుతుందంటే కాశ్మీర్లో
ఈ సియాచిన్ ప్రాంతము, లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సైన్యం వెనక్కి వచ్చి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి, అంటే అక్కడ మంచు విపరీతంగా ఉండే టైం ఉంటుంది కదా, ఆ టైంలో వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు పాకిస్తాన్ సైన్యం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న టైంలో వెనక్కి వచ్చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాపలాకి వెళ్ళిపోతారు అనమాట. ఈ సైన్యం అక్కడ లేని టైంలో చూసి ముషారఫ్, అప్పుడు అక్కడ మా సైన్యాధ్యక్షుడు, పాకిస్తాన్కి చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు, ముషారఫ్ ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్న ముషారఫ్ ప్రధానమంత్రి కూడా ఉన్నాడు, అధ్యక్షుడు ఉన్నాడు. అయితే 99లో ముషారఫ్ అధ్యక్షుడు కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడు కాదు, ఆయన సైన్యాధ్యక్షుడు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నవాజ్ షరీఫ్. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, వీళ్ళ అన్న నవాజ్ షరీఫ్. ఈ నవాజ్ షరీఫ్ అనేవాడు ప్రధానిగా ఉన్నాడు, కానీ నవాజ్ షరీఫ్ చేతిలో పవర్ ఉండదు అనేది ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా పాకిస్తాన్ అంటే చాలా ఇంగ్లీష్లో ఫేమస్ కోటేషన్ ఏంటంటే, ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ ఏ ఆర్మీ. ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ ఒక్క దగ్గర మాత్రం ఆ ఒక ఆర్మీకి ఒక దేశం ఉంది, ఆ దేశమే పాకిస్తాన్. అక్కడ పాకిస్తాన్కి ఆర్మీ ఉండదు, ఆర్మీకి పాకిస్తాన్ ఉంటుంది. అంటే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి అధ్యక్షులు అయిపోతారు, ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నచ్చలేదు, జైల్లో వేసి షహబాజ్ షరీఫ్ కి అధికారం ఇవ్వలేదు ప్రజలు, అయినా సరే బలవంతంగా వాడిని ప్రధాని చేసిండు. అట్లా బలవంతంగా ఈవెన్ షహబాజ్ షరీఫ్ మాత్రం ప్రధాని చేసేది ఏముంది, వాడికి ఇష్టం లేదు, కానీ ఆర్మీ చెప్పింది అవ్వకపోతే షహబాజ్ షరీఫ్ ని కూడా జైల్లో పడేస్తారు. ఇమ్రాన్ ఖాన్ చేసింది అదే, ఆర్మీకి వ్యతిరేకంగా వెదురు తిరగడంతో తీసుకుపోయి జైల్లో పడేసింది. సరే, మొత్తానికి 99 మేలో జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఉగ్రవాదుల్ని పంపించి వాళ్ళ వెనక మెల్లగా సైన్యం కూడా వచ్చింది. ఈ సైన్యము ఉగ్రవాదులు అందరు కలిసి లోపలికి వచ్చి ఆ కార్గిల్ ప్రాంతంలో అంతకు ముందు నుంచే తిష్ట వేసింది. అయితే మనకు తెలిసేసరికి మే 14th మే మంత్లో 1999 మే మంత్లో మనకు తెలిసింది. అంతకుముందు కొన్ని రోజుల నుంచి అక్కడ ఉంది పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఉగ్రవాదులు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అయితే ఎట్లా తెలిసింది అంటే, ఈ లద్దాఖ్ ప్రాంతంలో ఒక పశువుల కాపరి ఉంటాడు కదా, ఆ పశువుల కాపరి అంటే అక్కడ మన దగ్గర లాగా గొర్రెలు అని కాకుండా అక్కడ కంచరగాడిదలు ఇటువంటి కొన్ని వేరే వేరే జంతువుల్ని కూడా వాళ్ళు అక్కడ, అంటే కాపర్ల దగ్గర వేరే వేరే జంతువులు ఉంటాయి అనమాట, మంచు ప్రాంతం కావడం వల్ల. అట్లా తన జంతువుల్ని మేతకి తీసుకుపోతున్నప్పుడు ఒక వ్యక్తికి, ఒక పశువుల కాపరికి అతను ఏమంటారంటే లద్దాఖ్కి సంబంధించిన వాడు, హిందూ కాదు, ముస్లిం కాదు, బౌద్ధుడు అయి ఉండాలి. సో అతను పోయినప్పుడు అతని బైనాక్యులర్లో కనిపించింది కదా, అని పెట్టుకొని తన జంతువుని ఎతుకుతాడు, తప్పిపోయిన తన జంతువుని ఏదైతే ఉందో, పశువు ఏదైతే ఉందో దాన్ని ఎతకడానికి వెళ్ళినప్పుడు అది దొరకలేదు. కాకపోతే ఇది టెర్రరిస్టులు పాకిస్తాన్ సైన్యం కూడా కనిపించడంతో పాటు ఈయనకు అర్థమైంది ఏంటంటే, తన తప్పిపోయిన జంతువు తప్పిపోలేదు యాక్చువల్గా, దాన్ని తీసుకుపోయి వీళ్ళు కోసుకొని తినేసింది. అది విషయం మనోడు గ్రహించి వెంటనే ఏం చేసిందంటే, ఈ బార్డర్లో నిఘా పెట్టే సైన్యం ఉంటుంది కదా, అంటే కాపలా కాసే సైన్యం ఉంటుంది కదా, ఆ బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, అంటే భారతదేశ ఆర్మీకి చెప్పడం జరిగింది. ఈ భారతదేశ ఆర్మీకి ఆ లద్దాఖ్లో ఉన్న పశువుల కాపరి ఇచ్చిన సమాచారం మేరకి ఫస్ట్ మన వాళ్ళు ఏంటంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక 5 సోల్జర్స్ని మాత్రమే పంపించి అక్కడ పరిస్థితి ఏంటో చూసి రండి అని పంపించింది అనమాట. ఈ పోయిన 5 సోల్జర్స్ని పాకిస్తాన్ పరమ కిరాతకంగా చంపేసింది. ఈ పోయిన సోల్జర్స్ చనిపోయినారనే విషయం తెలియడంతో మన వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తము నిఘా పెట్టి మొత్తం కనుక్కున్నారు. దీనికి కొన్ని రోజులు టైం పట్టింది. అంతేకాకుండా ముషారఫ్కి వాళ్ళ సైన్యంలో ఉన్న కింది స్థాయి అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి మధ్యలో ఈ టెలిఫోన్ సంభాషణలు జరిగినాయి. వాటిని ఫోన్ ట్యాంపరింగ్ చేయడం జరిగింది. మన వాళ్ళంటే కాల్ రికార్డింగ్స్ మన వాళ్ళు పట్టుకోగలిగినారు. సో పట్టుకున్నప్పుడు మన వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వీళ్ళు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు అని. ఏంటి ఆ కుట్ర అంటే, ఇప్పుడు ఈ కార్గిల్ దగ్గరే ఎందుకు చొరబాటు చేసింది, ఫస్ట్ ఉగ్రవాదులు రావడము, సైన్యం రావడము, అక్కడ తిష్ట వేయడం ఎందుకు అంటే, ఈ కార్గిల్ అనే దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది. మనకి భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏర్పడ్డది, ఇండియా ఏర్పడ్డది. కానీ కాశ్మీర్ రాజు కొన్ని రోజులు తేల్చుకోలేదు. ఆయన తర్వాత ఆయన తన రాజ్యాన్ని తీసుకొచ్చి, కాశ్మీర్ సంస్థానాన్ని తీసుకొచ్చి భారత్లో విలీనం చేస్తానంటే నెహ్రూ నాంచడం జరిగింది. నెహ్రూ కొంతకాలం పట్టించుకోకపోవడము, నిర్ణయం తీసుకోకపోవడం జరిగింది. ఈ లోపు ఏం చేసిందంటే, పాకిస్తాన్ అక్కడ ఉన్న గిరిజనులు ఉంటారు కదా, ఇది పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో కాశ్మీర్ ప్రాంతంలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉంటారో, ఈ గిరిజనులందరినీ రెచ్చగొట్టి వాళ్ళ చేత ఆక్రమించుకునేటట్టు చేసింది. ఆక్రమించుకున్న తర్వాత సైన్యాన్ని పంపించి అక్కడ తమ జెండాలు పాతే క్రమం చేసింది. ఈ టైంకి మన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు, వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ఆయన చేసింది ఏంటంటే,
ఈ నెహ్రూ తొందర నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి సైన్యాన్ని పంపించి వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఈ పాకిస్తాన్ సైన్యం మన దేశంలోకి చొరబాడి కొంత భూమిని ఆక్రమించుకుందో వాళ్ళని వెనక్కి తరిమి కొట్టే ప్రయత్నంలో కొంత ఉండేది. అయితే ఇంకొక వారం రోజులైతే మొత్తం భూభాగం మనకు వచ్చేది. కానీ ఈ లోపు నెహ్రూ పోయి ఏం చేసిందంటే దాన్ని యుఎన్ఓలో పెట్టేసి ఈ కాశ్మీర్ సమస్యని ప్రపంచ సమస్యలలో ఒక భాగంగా చేసేసి యుఎన్ఓలో పెట్టడం జరిగింది. యుఎన్ఓలో పెట్టేసరికి మన భారతదేశ సైన్యం ఎక్కడుందో అక్కడ నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. దానివల్ల కొంత భూభాగం పిఓకే అనే పేరుతో మిగిలిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటాము, మనమేమో దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి భారతదేశానికి సియాచిన్ అనే ప్రాంతానికి మధ్య ఈ కార్గిల్ ఉంటుంది, కీలకమైన ప్రదేశం అన్నమాట. ఈ కార్గిల్ కానీ పాకిస్తాన్ గుప్పిట్లోకి వచ్చేస్తే మనకి సియాచిన్ ప్రాంతానికి కనెక్షన్ పోతుంది. సియాచిన్ అనేది ఒక గ్లేసియర్ పూర్తి మంచుతో ఉండే నది, అది స్లోగా కరుగుతూ మనకు అందులోంచి నదులు పుట్టుకొస్తుంటాయి. ఈ గ్లేసియర్ని తన వశంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? గ్లేసియర్ దాకా భారతదేశం వెళ్లకుండా రోడ్ కట్ చేశారు. ఈ కట్ చేయడానికి అవసరమైంది కార్గిల్. ఈ కార్గిల్ అనే దాన్ని గ్రిప్లోకి తెచ్చుకోవడం కోసం జిహాదీల్ని వాడి పాకిస్తాన్ ఆర్మీ అప్పట్లో కూడా కుట్ర చేసింది, ఎప్పుడు మనకు దేశ స్వతంత్రం వచ్చినప్పుడు. అవి ఏం వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు 99లో మళ్ళీ ఏం చేసిందంటే చలి విపరీతంగా ఉన్నప్పుడు ఈ భారతదేశ ఆర్మీ అక్కడ పరిసరాల్లో లేనప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ తిష్టవేయడం జరిగింది. తర్వాత మన వాళ్ళు చూసి మే నెలలో 1999 మే నుంచి తేరుకొని మన వాళ్ళు అఫెన్స్ మొదలుపెట్టింది అనమాట. మన వాళ్ళు ఎదురుదాడులు మొదలు పెట్టడం మొదలు. అయితే ఒక సమస్య ఏంటంటే మనమేమో కింది నుంచి పైకి ఎక్కాలి. కాశ్మీర్ కొండలన్నీ టైగర్ హిల్స్ అండ్ ఆ హిల్స్ మొత్తం ఉండే భాగం అంతా ఢిల్లీ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఇవన్నీ కింద ఉంటాయి. అక్కడ తర్వాత కాశ్మీర్ అనేది పైన ఉంటుంది. ఒక్కో దగ్గర ఏంటంటే 18,000 అడుగుల పై ఎత్తుకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మనల్ని మీద కాల్పులు జరిపేవాడు పైన ఉంటాడు. అవును, అది ఎంత కష్టం. ఇప్పుడు ఈజీ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకు ఉగ్రవాదులకు వాళ్ళకి ఈజీ మన పైన అటాక్ చేసేది. పైనుంచి కాల్పులు జరుపుతారు వాళ్ళు. కాల్పులు ఏంటి అసలు అవసరం? ఇదే విషయం గురించి నేను మాట్లాడతా. ఎందుకంటే ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది బర్ఖాదత్ గురించి. సో ఆమె రిపోర్టింగ్ చేసిన వీడియో. సో అది నెక్స్ట్ క్వశ్చన్గా తీసుకుంటాను. ఎందుకు పాకిస్తాన్ పదే భారత్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 1947లో ఎందుకు గమ్మున ఉండకుండా పాకిస్తాన్ ప్రతిసారి కాలు దువ్వుతుంది? ఎందుకంటే దానికి కావాల్సిన భాగం మనం ఇచ్చేసినాం, కావాల్సినంత అమౌంట్ ఇచ్చేసారు అప్పటి గవర్నమెంట్. కానీ ఎందుకు కాలు దువ్వుతుంది ప్రతిసారి? యాక్చువల్గా ఒక దేశంలో 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయినాయి కదా, అప్పుడు ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి నష్టపరిహారం ఇవ్వడంలో అర్థం ఉంది. ఎందుకంటే మనం అందరం ఒక దేశం కాబట్టి. నాకు నచ్చలేదని ఒక దేశం ఇంకో దేశంగా విడిపోతే వాడికి మనం అసలు ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వాలి. కానీ అప్పట్లో గాంధీ మహాత్ముడు ఉపవాస దీక్ష చేసి, అదే నిరాహార దీక్ష చేసి మరీ 55 కోట్లు వాళ్ళకి ఇప్పించిండు అనమాట. అయితే గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒకటి చెప్తారు. సరే, అందులో ఉన్న చారిత్రకమైన వాస్తవం ఎంత ఏంటి అవన్నీ మనకు ప్రస్తుతానికి ఐడియా లేకున్నప్పటికీ డబ్బులు నష్టపరిహారం అయితే మనం ఇచ్చినాం. ఈ నష్టపరిహారం ఇచ్చినప్పుడు మరి పాకిస్తాన్ ఆ డబ్బు తీసుకొని చేసింది ఏంటంటే మన మీదకే తన సైన్యాన్ని పంపించింది. అంటే మన డబ్బులతో తన సైన్యాన్ని, గన్నులు అన్ని కొనుక్కొని మన మీదకే యుద్ధానికి పంపించింది. అంటే మన సైనికుల్ని మనమే డబ్బిచ్చి చంపించుకున్నాం పాకిస్తాన్ చేత. అంత కష్టపడి పిఓకే మాత్రం వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం వల్లభాయ్ పటేల్ అనుకున్నట్టుగా ఇంకో వారం 10 రోజులు వదిలేసి ఉంటే మొత్తం భూభాగం మనకు వచ్చేది. అయితే ఎందుకు ఇట్లా చేసింది అంటే పాకిస్తాన్కి ఏర్పడడానికి కారణం మతం. ముస్లింలకు ఒక సపరేట్ దేశం ఉండాలి అని జిన్నా కోరుకున్నాడు. జిన్నాతో పాటు అతని చుట్టూ ఉండే ముస్లిం మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపరేట్ దేశం కావాలనుకున్నారు. ఈ సపరేట్ దేశం కావాలనుకున్న వాళ్ళకి ఎంత భూభాగం ఉన్నా సరిపోదు, ఇంకా కావాలంటే. ఇప్పుడు అసలు నిజానికి ఉగ్రవాదుల లిస్టులో గజ్వాయే హింద్ అని కూడా ఒకటి ఉంటుంది. ఈ గజ్వాయే హింద్ అంటే ఏం లేదు, మొత్తం భారతదేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా ఈ మొత్తం భారతదేశం ఏదైతుందో దీన్ని మొత్తం కూడా ఇస్లామీకరించాలి అని చెప్పి. అప్పుడు ఎన్ని దేశాలైనా వాళ్ళకి నష్టం లేదు. ఇది భారతదేశం అనేది మొత్తంలో ఇస్లామిక్ కంట్రీగా అయిపోతే ఇందులో 30 దేశాలైనా సరే మళ్ళీ వాళ్ళు కొట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హిందువులకి ముస్లింల పట్ల వ్యతిరేకత లేకపోవచ్చు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు కూడా హిందువులతోని విడిపోవాలనే ఆలోచన అందరికీ లేకపోవచ్చు. కొన్ని ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్కి ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ లేదు. బట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు నూరిపోస్తుంటారు. అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు, ఆర్మీ పెద్దలు ఏంటంటే మనకు హిందువులు శత్రువులు, మనకు భారతదేశం శత్రువు,
భారతదేశం నుండి 3 ముక్కలో 4 ముక్కలో 8 ముక్కలో చేస్తే మనకు అదొక గొప్ప విజయం కింద లెక్క. ఇది మనం మత వ్యాప్తి కోసం చేసే గొప్ప ధర్మయుద్ధం అని వాళ్ళకు బోధిస్తుంటారు. ఎందుకు బోధిస్తారంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి పోల్చి చూసినప్పుడు ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పోతున్నాం. రెండోది మన దేశంతో వ్యాపారం చేయడానికి ఎలాన్ మస్క్ కావచ్చు, ఇంకోటి అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మైక్రోసాఫ్ట్ అధినేత కావచ్చు, వీళ్ళందరూ కూడా మన దేశంతో వ్యాపారం చేయడానికి తహతహలాడుతున్నారు. మనది పెద్ద దేశము, పెద్ద మార్కెట్, పెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం ఆయుధాలు కొనుక్కునే స్థితి నుంచి ఆయుధాలు పంపించి ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చినాం, బ్రహ్మోస్ లాంటి. ఇవన్నీ పాకిస్తాన్ చేయలేదు. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు ఏ రోజు కూడా ఉద్యోగాలు సృష్టించలేదు, పరిశ్రమలు పెట్టలేదు. వాళ్ళకున్న వ్యవసాయం పెద్ద సింధు నది ఉంది, ఆ సింధు నది ప్రాంతంలో మంచి వ్యవసాయం చేసి పక్క దేశాలకు ఆహార పదార్థాలు కూడా అమ్ముకోలేదు వాళ్ళు. ఎంతసేపు పొద్దున్న లేస్తే భారతదేశం మీద ద్వేషము, మతపిచ్చితో గడిపేసి గత 75 సంవత్సరాల్లో ఉన్న స్థితి కంటే కూడా ఇప్పుడు ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కిలో గోధుమ పిండికి లేకపోతే 4 గుడ్ల కోసం కూడా కొట్టుకొని వచ్చే పరిస్థితి. మరి వాళ్ళ దేశంలో నీళ్లు లేవా? వరదలు వచ్చి కొట్టుకుపోతారు. నీళ్లు లేని ఆఫ్రికా దేశాలు కరువుతో అల్లాడినాయంటే అర్థం ఉంది. వీడికి సింధు నది ఉంది, మనకు రావాల్సిన నీళ్ళన్నీ వాళ్ళే తీసుకున్నారు ఇంతకాలం. మోడీ రాకముందు అసలు మన దగ్గర డ్యామ్స్ కూడా కట్టలేదు. ఇప్పుడు 2-3 డ్యామ్స్ కట్టి మనం నీళ్లు మళ్ళిస్తున్నాం. అన్ని నీళ్లు వస్తున్నా సరే ఒళ్ళొంచి శ్రమ చేసి పని చేసుకోవడానికి చేత కాదు. ప్రజలకు ఫ్రీ బీస్ అన్ని వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తేవడము, ప్రజలకు అన్ని పప్పులు బెల్లాలు పంచిపెట్టడం, ఇవి చేసింది ఇంతకాలం. సో ప్రజలకి కనీసం మినిమం ఫుడ్ దొరుకుతుంది. ప్రభుత్వ పెద్దలకి ఏంటి టైంపాస్ జరిగిపోతుంది. ఓ దేశం వాళ్ళ చేతిలో ఉంది, ఆర్మీ తను ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మత పిచ్చితో ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించారు. 70 ఏళ్లలో వాళ్ళు ఏ అభివృద్ధి సాధించకపోయేసరికి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఏం చెప్పాలి? భారతదేశాన్ని ఒక బూచిగా చూపించాలి. అంటే అక్కడ పాకిస్తానీలు ఉద్యోగాలు అడగొద్దు, లేదంటే తిండి కావాలని అడగొద్దు. ఇవేవి అడగొద్దు అంటే ఏం చేయాలి? భారతదేశం ఉంది, దాని మీద మనం దాడి చేయాలి, మనం చేయకపోతే వాళ్ళు మన మీద దాడి చేస్తారు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట. సో చాలా మంది పాకిస్తాన్ మనకు యూట్యూబ్లో చాలా మైక్ పట్టుకొని అడిగే ఇవి ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర వింటే చెప్తుంటారు వాళ్ళు, మేము భారతదేశాన్ని ఓడిస్తామంటాడు వాడు. క్రికెట్లో ఒకడు ఎప్పుడన్నా కర్మగాలి 10 ఏళ్లకోసారి ఒక మ్యాచ్లో గెలిస్తే వాళ్ళ ఆనందం అర్థం పడడం లేని ఆనందం ఉంటుంది. షెట్లు ఇప్పేసి ఎగిరి. కొత్తగా బంగ్లాదేశ్ కూడా అట్లనే అవుతుంది ఈ మధ్య. సో అంటే పాకిస్తాన్ మత పిచ్చి 2 కంట్రీస్ లో చాలా ఎక్కువగా ఉంది, పిచ్చి ఎక్కువ ఉంది. మత ప్రాతిపదికనే వీళ్ళు విడిపోయినారు. అటు పాకిస్తాన్ చూసుకున్నా ఇటు బంగ్లాదేశ్ చూసుకున్నా కూడా రెండు. అసలు 47లో బంగ్లాదేశ్ లేదు, 2 ఒకటే దేశం. అవును, పాకిస్తాన్ ప్రధాని బంగ్లాదేశ్ ని కూడా పరిపాలించేటోడు, ఇస్లామాబాద్ లో కూర్చొని బంగ్లాదేశ్ ని కూడా పరిపాలించేటోడు. కాకపోతే తర్వాత 71కి వచ్చేసరికి వాళ్ళకే పడలేదు. వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ వాళ్ళని రకరకాలుగా హింసించి అక్కడ స్త్రీలను రేప్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల, అంటే ఎందుకంటే వీళ్ళు బెంగాలీ మాట్లాడతారు. బంగ్లాదేశ్ ముస్లింలు అందరూ బెంగాలీ మాట్లాడతారు ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు బెంగాల్ నుంచే వాళ్ళు అయ్యి అండ్ కన్వర్ట్ అయ్యి చాలా మంది అట్లా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న ఏ ముస్లిం కూడా ఉర్దూ మాట్లాడు, మాజీ హిందూ. సో మాజీ హిందూ కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా సడన్ గా మారిపోదు. వీళ్ళందరూ అరబ్ నుంచి రాలేదు కదా. సో వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఉర్దూ మాట్లాడతారు, ఈ ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు. ఈ ఉర్దూ మాట్లాడే పాకిస్తానీలు ఈ బెంగాలీ మాట్లాడే పాకిస్తానీలని చంపడము, రేపులు చేయడం ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఎదురు తిరిగి పోరాడారు. వాళ్ళకి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశ సైన్యంని పంపించి సపోర్ట్ చేయడంతో దేశం ఏర్పడింది. అదొక బాధ. మళ్ళీ మా దేశాన్ని 50% విడగొట్టేసిండ్రు అని చెప్పి ఇవన్నీ లోపల పెట్టుకున్న బాధ, ఉక్రోషం ఇవన్నిటితో ఎప్పుడు ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటారు. అందులో 99లో జరిగింది చెప్పుకోదగ్గది అనమాట. ఎందుకంటే 1947 అనేది ఫుల్ టైం యుద్ధం. సో అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు ఒకే దేశంగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక రకమైన ఊహాగానాలు అంటారా లేకపోతే నిజం అంటారా నాకు ఒకసారి చెప్పండి. మిడిల్ నుంచి అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కలిపేటట్టు ఒక రోడ్డు వయా ఢిల్లీ ఒక రోడ్ని తీసుకెళ్ళాలి అనేసి గాంధీజీ దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది. గాంధీజీ ఒక ప్రతిపాదన పెట్టిండు అనేసి సోషల్ మీడియాలో అదే చెప్తారు. ఒకటి సర్క్యులేట్ అవుతుంది. 55 కోట్లు ఆ కాలంలో 1947లో 55 crores ఇవ్వాలని, అట్లనే ఇస్లామాబాద్ లాహోర్ నుంచి మొదలుపెట్టి వయా ఢిల్లీ బంగ్లాదేశ్లో ఉన్న ఢాకా వరకు రోడ్డు వేయాలని, ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళకి పాస్పోర్ట్లు వీసాలు ఏం అక్కర్లేకుండా వాళ్ళు ఈ దేశం అంటే అదంతా జరిగి ఉంటే ఈ పాటికి భారతదేశం మొత్తం చిన్న భిన్నం అయిపోయేది నిజంగా. అంటే ఒక మన ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలని వేరు చేసే చికెన్ నెక్ అనేసి ఒకటి చిన్నది ఉంది, అది తెంపేస్తేనే
భారతదేశాన్ని అల్లకల్లోలం చేయొచ్చు అనేసి లెఫ్టిస్టులు టెర్రరిస్టులు టార్గెట్ చేస్తున్నప్పుడు మిడిల్ నుంచి ఒక రోడ్డును వేసి భారతదేశాన్ని ముక్కలుగా చేయాలనేసి ఇలాంటి కుట్రలకు మహాత్మా గాంధీ అవన్నీ ఆలోచించారా అనేది తెలియదు. ఎందుకంటే ఆయన కాలంలో ఆయన ఉద్దేశాలు వేరు. ఆయనకి అభ్యుదయవాదం ఉండొచ్చు, ఆయన గొప్ప ఆయన మహాత్మా గాంధీ ఆలోచనలు మహాత్ముడివే కావచ్చు, కానీ పాకిస్తాన్ ఉద్దేశాలు దురుద్దేశాలు. ఆయన రోడ్డు వేసమని చెప్పిండ్రు, బాగుంది. ఆయన 1947లో స్వతంత్రం వస్తే 48లోనే చనిపోయింది కదా. సో గాంధీజీ చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ రోడ్డు ఉండుంటే గాంధీజీ ఊహించని పనులన్నీ జరిగేవి. ఎందుకంటే గాంధీజీ కూడా ఆ కాలంలో ఇవన్నీ ఊహించుంటాడు. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరుగుతుంది ఇట్లా. తర్వాత ఇప్పుడు 99లో కార్గిల్ జరిగింది కదా, 2008 మళ్ళీ 99 నుంచి ఒక 10 ఏళ్ళు ముందుకు వస్తే 2008లో ఏం జరిగింది? ముంబై దాడులు జరిగింది. ముంబై తాజ్ హోటల్ మీద, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మీద దాడులు జరిగినాయి కదా. ఈ దాడులు ఎవరు చేసిండు? మళ్ళీ పాకిస్తానే చేసింది. అక్కడ ఇజ్రాయలీస్ పైన కూడా దాడి జరిగింది. పర్టికులర్గా అంటే వెతికి మరీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఎందుకు అంటే ఇజ్రాయేలీలతో కూడా వీళ్ళకి మద్దతు సమస్యనే. ఇజ్రాయిల్ పాలస్తీనాకు అనేది భూభాగం సమస్య. అసలు పాకిస్తాన్ వాళ్ళతో ఎవరితో లేవు గొడవలు. పాకిస్తాన్ వాడికి అనవసరం, కాకపోతే మత పిచ్చితో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు యూదులు, వీళ్ళు ముస్లింలు. ఈవెన్ పాకిస్తాన్ లోపల కూడా సియాలు, సున్నీలు, అహ్మదియాలు ఇట్లా చాలా ఉంటాయి వీళ్ళ మధ్యలో. ఇవన్నీ గొడవలతో పాటు భారతదేశం ఇజ్రాయెల్ అంటే వీళ్ళకి ఇక జాతి వైరం అనమాట. మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. సో ఇప్పుడు 2008లో కసబ్ని పంపించి ఇంకో 10 మందిని పంపించి అక్కడ కూడా సైన్యం డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఇవన్నీ చేసింది. కాబట్టి కార్గిల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఆ రోజు ఏం జరిగింది అవన్నీ మనము నెట్ బ్రౌజ్ చేసే దొరికిపోతాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక 80 రోజుల పాటు జరిగింది యుద్ధము. జూలై 26తో అఫీషియల్గా ముగిసింది. అఫీషియల్గా పాకిస్తాన్ తన ఓటమిని అంగీకరించి సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. మే, జూన్, జూలై 3 monthsలో 3 months, దాదాపు 80 days. అది 2 months and 20 days. సో 80 days పాటు జరిగిన యుద్ధంలో మన దేశానికి సంబంధించి 520+ 520+ సోల్జర్స్ చనిపోవడం జరిగింది. ఈ 520 దాదాపు 520 పైచిలకు మంది మన వాళ్ళు చనిపోతే పాకిస్తాన్ సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటిదాకా లెక్కలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అలవాటే. ఇప్పుడు అంటే అక్కడ సోల్జర్స్ అండ్ టెర్రరిస్టులు ఇద్దరు కలిపి, టెర్రరిస్టులు ఎట్లాగో లెక్క ఉండదు, వాళ్ళని భారతదేశ ఆర్మీ చంపేసింది, అయిపోయింది. అట్లీస్ట్ సైన్యాన్ని కూడా క్లెయిమ్ చేసుకోలేదు ఇండియా. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు తాము ఇన్వాల్వ్ అయినట్టు ఉండొద్దు అని చెప్పేసి. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు కూడా జిహాదీలు అనడము, వాళ్ళు కూడా టెర్రరిస్టులు అనడము. పాకిస్తాన్ సైన్యం వచ్చి చచ్చిపోతే కూడా పట్టించుకోలేదు. అయితే భారతదేశం అంతర్జాతీయ సమాజం ముందు ఎట్లా ప్రూవ్ చేసింది అంటే మన దేశంలోకి వచ్చి దాడి చేద్దామని వచ్చిన పాకిస్తానీ సోల్జర్లని మన సైన్యం చంపినప్పుడు, దాడి చేసిన అంటే ఎదురు కాల్పుల్లో చనిపోయినప్పుడు వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర డాక్యుమెంట్స్ దొరికినాయి. ఈ దొరికిన డాక్యుమెంట్స్లో అఫీషియల్గా వాడు సైనికుడు అనే విషయం తెలిసిపోయింది అన్నమాట. సో పాకిస్తాన్ సైన్యం ఇన్వాల్వ్ అయిపోయింది అనే విషయము ప్రపంచం మొత్తం అంగీకరించింది. ఇప్పటికీ పాకిస్తాన్ చాలా రకాల కథలు చెప్తుంటుంది. కానీ నవాజ్ షరీఫ్ ఈ మధ్యకాలంలో ఏమన్నాడంటే, ఆ రోజు నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నాడు, మన దగ్గర వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మే నెల 1999లో ఈ కార్గిల్ చొరబాటు జరిగి యుద్ధం చేయాల్సి వస్తే దాంతకంటే కొన్ని రోజుల ముందే లాహోర్ టు ఢిల్లీ టు లాహోర్ బస్సు యాత్ర చేసిండ్రు మన వాజ్పేయి ప్రధానమంత్రి. ఎందుకు అంటే పాకిస్తాన్తో మాకు యుద్ధం వద్దు, మేము సుహృద్భావంతో ఉందాం అనుకుంటున్నాం. వీళ్ళు చెప్తుంటారు కదా అమన్ కి ఆశ అని చెప్పేసి. అమన్ కి ఆశ అంటే ఏంది? శాంతి కావాలని. శాంతి కావాలని చెప్తూనే అంటే నెహ్రూ ఉన్నప్పుడు హిందీ చీనీ భాయ్ భాయ్ అనేసి ఒకటి వచ్చింది. అలానే ఇప్పుడు అంటే అక్కడ కూడా మనకు జరిగింది ఏంది? హిందీ చీనీ భాయ్ భాయ్ అంటే బిట్రేయల్. వాళ్ళు వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకొని పోయింది చైనా. ఇప్పుడు అక్కడ అది కూడా లద్దాఖ్ ప్రాంతంలోనే జరిగింది. చైనా ఆక్రమించుకున్న భూమి కూడా అటువైపే ఉంటుంది కాశ్మీర్లో. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేసింది ఏంటంటే వాజ్పేయి పోయి స్నేహస్తం అందించి లాహోర్ అగ్రిమెంట్ అని కూడా చేసుకున్నారు. దాని మీద నవాజ్ షరీఫ్ వాజ్పేయి సంతకాలు చేసింది. కాశ్మీర్తో సహా అన్ని సమస్యల్ని అక్రాస్ ద టేబుల్ కూర్చొని చర్చల ద్వారా సాధించుకుంటామని చెప్పింది. ఇది జరిగి కేవలం కొద్ది రోజుల వ్యవధిలో, నెలలు కూడా కాదు, రోజుల వ్యవధిలో ఈ చొరబాటు చేసి ముషరఫ్ ఇవన్నీ ప్లాన్ చేసింది అనమాట. ఇట్లా మీ ఉగ్రవాదులు మీ సైన్యం వచ్చి మా భూభాగంలో కూర్చొని చొరబాటు చేసిందని వాజ్పేయి నవాజ్ షరీఫ్కి ఫోన్ చేస్తే పాక్ ప్రధానికి, అవునా నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఇలా బుద్ధి మారదు ఎప్పుడు. బుద్ధి చెప్తున్నాను కదా, వాళ్ళ బుద్ధి మారితే వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమైంది? ఆర్థిక వ్యవస్థ ఏమైంది? వాడికి ఉద్యోగం అడగొద్దు, ఏం అడగొద్దు, వాడిని ఏదన్నా ఒక భ్రమలో ఉంచాలి అంటే ఏం చేయాలి? సింపుల్, ఇట్లా భారతదేశాన్ని చూపించి రెచ్చగొడుతూ ఉండాలన్నమాట. ఈ పైకి మరి భారతదేశం
అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? సరే వాజ్పేయి లాహోర్ యాత్ర చేసి స్నేహాస్తం అందిస్తే మనల్ని మోసం చేసినారు. తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధంలో మన సైనికులు చనిపోయినప్పటికీ ఈరోజు అసలు జూలై 26 మనం విజయ్ దివస్ ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు చనిపోయిన 500 పైచిలకు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థము, వాళ్ళ త్యాగాన్ని స్మరించుకోవడానికి మనం చేస్తాం. అయితే నిజమైన హీరోలు అంటే ఈ సినిమా స్పోర్ట్స్ వాళ్ళు కాదు, నిజమైన హీరోలు వీళ్ళు అని మనం చెప్పుకోవాల్సిన రోజు ఈ రోజు. రైట్. టైగర్ హిల్స్ పైన ఏదైతే మన మువ్వన్నెల జెండా, మన జాతీయ జెండా విజయకేతనం ఎగరేశారో, సో ఎవరైతే అప్పటి సైనికులు ఉన్నారో కొంతమంది ఆ పైకి వెళ్ళి ఎగిరేయడము, ఇవన్నీ మనం కొన్ని సినిమాల్లో కూడా మనం చూసినాము. అండ్ ఆ ఫొటోస్ కూడా మనకి ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో మన భారతదేశానికి సంబంధించిన ఎవరైనా సైనికులు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో దొరికితే కనుక వాళ్ళ కళ్ళు గుడ్లు పీకేసి వాళ్ళ నాలుకల్ని కట్ చేసి ఒక రాక్షసానందం పొందిన ఘటనలు కూడా జరిగినాయి. ఏమంటారు మీరు? అవును. అంటే ఒక దేశం ఒప్పందం ప్రకారం యుద్ధం జరిగేటప్పుడు ఏదైనా యుద్ధ ఖైదీ దొరికితే వాళ్ళని ప్రిజనర్గా ఉంచాలి, జైల్లో ఉంచాలి. దాని తర్వాత ద్వంద్వ నీతి లేకపోతే యుద్ధ నీతి పరంగా వాళ్ళని అప్పగించడమో లేకపోతే అక్కడే ఉంచడమో ఇలాంటివన్నీ. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత జూలై 26 కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఆగస్టు 8వ తేదీన అంటే కొద్ది రోజుల తర్వాత 99 ఆగస్టు మన దేశము 8 మంది పాకిస్తానీ సైనికుల్ని భద్రంగా తీసుకుపోయి అప్పచెప్పింది. వాళ్ళు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్న తెలుసా? ఎందుకంటే కాదు మన దేశము అంటే మనము మరి అతి మంచిదనం పనికిరాదు అనేసి అనిపిస్తుంది. బికాస్ ఇప్పటికీ అలాంటివే జరుగుతున్నాయి, అయినా కూడా మన వాళ్ళు మారట్లేదు. కళ్ళు గుడ్లు పీకడం అంతా. పృథ్వీరాజ్ చౌహాన్ అన్నాడు కదా, పృథ్వీరాజ్ చౌహాన్ 17 సార్లు వాడిని వదిలేస్తే వాడు 17వ ఈయన కళ్ళు పీకించాడు. అప్పటి నుంచి మొన్నటి కూడా మనం బుద్ధి తెచ్చుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మన సోల్జర్స్ అటుపోతేనేమో కళ్ళు పీకేస్తారు, వాడి ఇటు వస్తేనేమో మనం వాడికి కళ్ళకు గాగుల్స్ పెట్టి మంచి డ్రెస్ ఇచ్చి కొత్త షూస్ వేసి వాడికి పూజలు చేసి పునస్కారాలు చేసి పంపిస్తారు. కసాబ్ని కూడా వాడికి ఉరి తీయడం ఒకటే నష్టం తప్ప వాడు వాళ్ళ దేశంలో ఉండుంటే అన్ని బిర్యానీలే తినేటోడు కాదు. మన దేశం బిచ్చగాళ్ళ బతుకుంటుంది అక్కడ. ఆ దేశంలో బ్రెడ్కి బిర్యానీకి దిక్కులేని ఇది. వాడికి మన దేశంలో తీసుకొచ్చి ఫుల్గా తినబెట్టి అంటే రేపు బలిస్తారు అనే గొర్రెకి ముందు రోజు గడ్డి పెడతారు కదా బాగా, అట్లా తినిపించండి బిర్యానీ. రోజు బిర్యానీ కావాలి వాడికి. ఈ అసలు మన దేశం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ప్రవర్తిస్తున్న తీరు కరెక్టేనా లేదా అని. అంతర్జాతీయ సూత్రాల్ని మనం గౌరవిస్తున్నాం, వియన్నా ఒప్పందము అది ఇది అని చెప్తారు కదా, అవన్నీ గౌరవిస్తున్నాం సరే, కానీ ఎదుటోడు గౌరవిస్తున్నాడా? ఎదుటోడు గౌరవించకుంటే ఏం చేయాలి? కొంతవరకు మోడీ వచ్చిన తర్వాత చేంజ్ అయింది. నిజానికి మోడీ అనగానే ఇప్పుడు పాకిస్తాన్ భారత్కి భయపడుతుంది, లేకపోతే ఒక సైనికుడు పాకిస్తాన్ చేతికి చిక్కిన తర్వాత కూడా, ఇప్పుడు ఇందాక నేను ఒక క్వశ్చన్లో మీకు చెప్పిన, అంటే చిక్కిన తర్వాత కళ్ళు గుడ్లు ఇవన్నీ పీకేసిండ్రు అనేసి. సో తాజాగా ఒక ఘటన జరిగింది, అందులో కూడా మన సైనికుడు ఆయన పేరేంటి పాకిస్తాన్ చేతిలోకి అభినందన్ గారు. సో అభినందన్ అంటే అతను మళ్ళీ ఇండియాకి తిరిగి రావడానికి కారణం మోడీయే అనేసి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న తరుణంలో, మరి మోదీ ఇప్పుడున్నారు, మరి మోదీ ఆ టైంలో ఎక్కడున్నారు? ఆయన సీఎంగా కూడా లేరు అనుకుంటా గుజరాత్లో. 2000 తర్వాత కదా సీఎం అయింది, 99లో సీఎం కాదు. అయితే ఈ రోజే నరేంద్ర మోడీ అంటే 6 months తర్వాతే ఈయన సీఎం అయినరు. కార్గిల్ యుద్ధం టైంలో తాను ఏం చేస్తున్నాను ఏంటి అని కొన్ని ఫొటోస్ కూడా నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం జరిగింది ఆయన అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో. ఆ రోజు కార్గిల్ యుద్ధము జరుగుతుండగా జేఎండ్కే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి హిమాచల్ ప్రదేశ్కి అప్పట్లో ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ఇన్ఛార్జ్గా ఆ 2 రాష్ట్రాల ఇవన్నీ చూసేవాళ్ళు అనమాట. ఏది రాజకీయ అంశాలు అంటే అప్పుడు పార్టీ తరఫునే పనిచేసేవాళ్ళు. మోడీ ప్రభుత్వంలో లేరు. సో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు, అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఈయననేమో పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. ఈయనకి జేఎండ్కే అండ్ హిమాచల్ అంటే బాధ్యతలు అప్పచెప్పారు అనమాట. సో అప్పచెప్పినప్పుడు కార్గిల్లో యుద్ధం జరిగితే యుద్ధం జరుగుతున్నప్పుడే వాళ్ళ సైన్యం దగ్గరికి వెళ్ళి మోడీ కలవడం జరిగింది. మోడీ సైన్యం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దీపావళి పండుగ వస్తే వెళ్తుంటారు కదా, మోడీ సైన్యాన్ని కలవడం అనేది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత కాదు. మోడీకి భారతదేశ సైన్యానికి అవినాభావ సంబంధం అప్పటి నుంచి ఉంది. ఎమర్జెన్సీ టైంలో కావచ్చు, మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కావచ్చు, అంతకుముందు
ఇదే 1965 యుద్ధం జరిగినప్పుడు కావచ్చు, చాలా సైన్యాల్లో ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా, బీజేపీ నాయకుడిగా ఆయన చాలా యుద్ధాల్లో అంటే గన్ పట్టుకొని తిరగడం తప్ప మిగతా అన్ని చేయడం జరిగింది. ఆయన వార్ జోన్లో ఉన్నారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు వీలైనంత సైన్యానికి చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి 2014 తర్వాత ప్రధానమంత్రి అయినాక ఏంటి తేడా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కళ్ళలో నీళ్లు కూడా వచ్చినాయి కదా, ఎందుకు అట్లా తలలు నరికేస్తారు? యూపీఏ మన్మోహన్ సింగ్ సర్కార్ ఉన్నప్పుడు కూడా మన మీద ముంబై దాడులు జరిగినాయి కదా, దాడులు జరిగి 200 మంది వరకు చనిపోయినారు మన వాళ్ళు. తిరిగి మనం వాళ్ళ మీద దాడి ఒక బాంబు కూడా వేయలేకపోయినాం. కానీ 2014 తర్వాత 2014 తర్వాత మోడీ వచ్చిన తర్వాత మనము వాళ్ళు చేసిన పఠాన్కోట్ దాడి కావచ్చు, ఇటువంటి వాటికి రియాక్ట్ అయ్యి ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసినాం. మనం చేసినప్పుడు పొరపాటున ఏమైందంటే ఒక మిగ్గు కూలిపోవడం వల్ల అభినందన్ బజాజ్ అనే ఆయన పాక్ ఆర్మీకి దొరకడం జరిగింది. పాక్ ఆర్మీకి దొరికిన తర్వాత అభినందన్ బజాజ్ని ఢిల్లీలో మోడీ కాకుండా వేరే ఎవరైనా ఉండుంటే సేమ్ అదే కళ్ళు బీకేసేవాళ్ళు, అదే జరిగేది, నాలుకే బీకేసే. కానీ మోడీ ఉన్నప్పుడు ఎందుకు జరగలేదంటే ఇది కూడా స్వయంగా కొంతమంది డిప్లొమాట్స్ చెప్పడం జరిగింది. ఏది పాకిస్తాన్ ఎంబసీలో ఆ రోజు ఉన్న వాళ్ళు అక్కడ అభినందన్ బజాజ్ అక్కడ చిక్కుకున్నాడని తెలిసిన మరుక్షణము మన బ్రహ్మోస్ లాంటి పెద్ద పెద్ద మిజైల్స్ని, వాళ్ళ అగ్ని లాంటి మిజైల్స్ని పాకిస్తాన్ వైపు గురిపెట్టేసింది భారతదేశం. ఒక్క మనిషికి ఒక్క మనిషి కోసం ఏమైనా జరిగితే మేము ఆటోమేటిక్గా వీటిని వదులుతాం మీ మీదకండి. వదిలిపెట్టినమే కాకుండా అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నాడు. ఇది కూడా రికార్డెడ్, ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇమ్రాన్ ఖాన్ ఎంత ట్రై చేసినా మోడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దేశాధినేతలు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటే సాధారణంగా వెంటనే లిఫ్ట్ చేస్తారు, వాళ్ళది హాట్ లైన్ ఉంటుంది సపరేట్గా, నార్మల్ ఫోన్ కాల్స్ చేయరు కదా వాళ్ళు. సో వాళ్ళు చేస్తే ఒకరికొకరు మాట్లాడుకోవడం దాదాపు కంపల్సరీ, అట్లా ఎవరు అవాయిడ్ చేయరు. కానీ మోడీ సీరియస్గా చర్చలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్టుగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా భయపడిపోయి, ఎందుకంటే పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ఇప్పుడు సిద్ధంగా లేదు. కార్గిలే చివరిసారి, ఎందుకంటే కార్గిల్లో జరిగిన వాళ్ళ నష్టంకే భయపడి ఇప్పటికీ వాళ్ళు అంటే అప్పుడు కూడా ఏంటంటే బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నాడు అమెరికాకి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఫోన్ చేసి ఇంకా నవాజ్ షరీఫ్కి గట్టిగా తలండి. బిల్ క్లింటన్ ఆర్ ట్రంప్ ఇప్పుడు కాదు నేను అనేది, అప్పుడు కార్గిల్ టైంలో, 1999లో బిల్ క్లింటన్ ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి గట్టిగా తలంటి ఇంకా చాలు చేసింది, వెనక్కి వచ్చేయండి, ఒకవేళ మీరు అట్లా కాకుండా బేషరతుగా కాకుండా మేము ఏమైనా షరతులు పెడతాము అట్లా ఇట్లా అని చెప్పి మీరు ఏమైనా ఇండియాకి ఏమన్నా షరతులు పెడతాము అంటే నేనైతే మధ్యలో ఉండను, మీ కర్మ మీరు అనుభవించండి, ఈ కార్గిల్ యుద్ధానికి పాకిస్తానే కారణం అని నేను అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నానని కూడా బిల్ క్లింటన్ చెప్పిండంట. ఎవరికి? నవాజ్ షరీఫ్. ఇక మొత్తం అర్థమైపోయింది, అమెరికా కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు అని తెలిసిన తర్వాత జూలై 26వ తారీఖున కార్గిల్ వార్ ముగించుకొని తట్టాబుట్ట చదువుకొని వెనకకి వెళ్ళిపోయింది వాళ్ళు. సో అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈరోజు జూలై 26, 2024 25th యానివర్సరీ ఆఫ్ కార్గిల్ వార్, విజయ్ దివస్గా మనం 25వ విజయ్ దివస్ జరుపుకుంటున్న ఈరోజు 25 ఏళ్ల కింద వాజ్పేయి శకానికి మోడీ శకానికి ప్రధానమైన తేడా ఏంటంటే వాజ్పేయి శకంలో వాళ్ళు చొరబాటు చేసిన తర్వాత మన వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్గిల్ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాము. అక్కడ ఉన్న 18,000 అడుగులో ఉన్న శిఖరాలని కూడా మనం సాధించుకొని అక్కడ జెండా పాతినాం. ఇప్పుడు అదే ప్రాంతాన్ని మోడీ ఈరోజు జూన్ 26, 2024 ఈరోజు మోడీ చేసిన పని ఏంటంటే వర్చువల్గా ఒక టన్నల్ ఓపెనింగ్కి ప్రారంభోత్సవం చేసింది. ఈ సొరంగం ఎక్కడ ఉంటుంది అంటే కార్గిల్ ప్రాంతంలోనే ఉంటుంది. ఈ కార్గిల్లో ఈ సొరంగం ఎందుకు కడుతున్నారు? ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది, 15,000 అడుగుల ఎత్తులో ఈ టనల్ నిర్మాణం జరుగుతుంది. ఈ టనల్ వల్ల లాభం ఏంటంటే మన సైన్యము మళ్ళీ ఒకసారి కార్గిల్ లాంటి ఒకవేళ పరిస్థితులు ఏమన్నా వస్తే, విపత్కర పరిస్థితులు, వెంటనే మన 99లో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మనకు సంబంధించిన యుద్ధ సామాగ్రి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఇటువంటివన్నీ తరలించడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే అది పైన ఉంది, మనం కింద ఉన్నాం, ఫాస్ట్గా మూవ్ అవ్వలేకపోయినాం. ఎందుకంటే అంత 99 కంటే ముందున్న ప్రభుత్వాలు ఏవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. సరిహద్దు ప్రాంతంలో మన నెహ్రూ కాలం నుంచి మన దేశంలో ఒక థియరీ ఉండేది, చైనాకు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ప్రాంతాలని రోడ్లు, రైల్వేలు అన్ని మంచిగా వేసి మనం పెడితేనంట అవి వచ్చి వాళ్ళు వాడుకొని మన మీద దాడి చేస్తారని చెప్పి.
అందుకే ఇప్పుడు చైనా బార్డర్లో రోడ్లు వేస్తే ఏమవుతుంది, చైనా సైన్యం ఆ రోడ్లు వాడుకొని మన దేశంలోకి వచ్చేస్తుందని చెప్పేవాళ్ళు నెహ్రూ కాలంలో. మోడీ వచ్చినాక అది మారింది. అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు, ఇక్కడంతా టన్నల్స్, రోడ్స్, బ్రిడ్జెస్. మొన్న కూడా కాశ్మీర్లో ప్రపంచపు అతిపెద్ద బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఏమంటారు, ఆర్చ్ షేప్లో ఉండేది. అటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు టన్నల్కి ప్రారంభోత్సవం చేసింది. ఈ టన్నల్ 4.1 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఇంత ఎత్తులో 15,000 మీటర్ల ఎత్తులో ఒక టన్నల్ నిర్మాణం చేయడం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ జరగలేదన్నమాట. ఇప్పుడు అది జరగబోతుంది. సో మోడీ ప్రభుత్వానికి వాజ్పేయి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, అప్పుడు మనము కార్గిల్ చేజార్చుకోలేదు. ఇప్పుడు ఏంటంటే అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికే 100 సార్లు ఆలోచించుకునే పరిస్థితి మనం తీసుకొచ్చినాం. ఏదన్నా చేస్తే ఈ దొంగచాటు వ్యవహారాలు, ఏది జమ్మూలో బాంబు పేల్చడాలు రీసెంట్ గా జరుగుతున్నాయి, జిహాదీ దాడులు చేసుకోవడమే తప్ప పూర్తి స్థాయి యుద్ధము పాకిస్తాన్ చేసే పరిస్థితిలో లేదు. రెండోది ఏంటంటే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మందు వాళ్ళకే పెడుతున్నారు అనమాట. ఏంటి అంటే, అటు మన ఖైబర్ పఖ్తూన్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, విడదీశాలని పాకిస్తాన్ 4 ముక్కలు 5 ముక్కలు చేసే పని అఫీషియల్గా కావచ్చు, అన్అఫీషియల్గా కావచ్చు జరుగుతుంది మొత్తానికైతే. ఎందుకంటే అక్కడున్న అసంతృప్తి కారణము. దానికి భారతదేశం కూడా తనకు వీలైనంత చేస్తుంది. ఏం చేస్తుంటుంది అంటే చాలా రకాల పనులు చేస్తుంటుంది. అవన్నీ అఫీషియల్గా మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. బట్ అజ్ఞాత వ్యక్తులను మనం చెప్పుకుంటుంటాం కదా, ఈ అజ్ఞాత వ్యక్తుల పని అజ్ఞాత వ్యక్తులు చేస్తుంటారు. ఆ టైంలో భారత్ ఎక్కడి నుంచి అయితే ప్రతిదాడులు చేస్తుందో టైగర్ హిల్స్ పైన, సో ఆ ప్లేస్ అసలు ఎక్కడి నుంచి చేస్తున్నారో అన్నది ఉగ్రవాదులకు కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీకి కానివ్వండి అర్థం కాలేదు. అర్థం కాని టైంలో బర్ఖాదత్ అక్కడికి వెళ్ళి, అంటే భారత్ ఎక్కడి నుంచి అయితే ప్రతిదాడులు చేస్తుందో ఆ ప్లేస్ నుంచి రిపోర్టింగ్ చేయడము, అలాంటిదే ముంబైలో కూడా చేయడము, వీటిని చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఎందుకంటే ఆర్మీ ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంది, కౌంటర్ అటాక్ చేస్తుంది అన్నది బయట పెట్టకూడదు. కానీ ఇప్పుడు మన తోటి జర్నలిస్టు ఇలాంటి కొన్ని అత్యుత్సాహానికి దిగి ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట పనులు. రెండు ఉంటాయి. ఒకటి, బర్ఖాదత్ నిజంగా ఆ రోజు అట్లా తప్పు చేశారా లేదా అనేది డిబేటబుల్. ఆమెకు ఇంకో వర్షన్ ఉంటుంది, విమర్శించే వాళ్ళకో వర్షన్ ఉంటుంది, లైవ్గా వీడియోస్ ఉంటాయి. అది చూసే ఎవరిది వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. బర్ఖాదత్ ఎన్ని వాదనలు చేసినా సరే, బర్ఖాదత్ లైవ్ రిపోర్టింగ్ చేసిన వీడియోస్ యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంటాయి కదా, అక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. మనకి ఇప్పుడు ఒక కామన్ ఆడియన్స్కు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ముంబై దాడుల్ని ఆమె లైవ్ చూపించేస్తుంది, మనకే అర్థమవుతుంది. బయట నుంచి కాల్పులు జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి మన వాళ్ళు ఎక్కుతున్నారు, ఇవన్నీ తెలుస్తుంది. మరి మనకు తెలిసినట్టే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి వాళ్ళ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలుస్తుంది. సో వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి ఉగ్రవాదులను అలర్ట్ చేస్తుంటారు కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ మరి భారతదేశ జర్నలిస్టులకి, లేదంటే భారతదేశ ప్రభుత్వానికి కూడా ఒక రకంగా ఎందుకు లేదు? 2008లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బర్ఖాదత్ లైవ్ ఇస్తున్నప్పుడు ఆమెను ఆపాల్సింది, యాక్చువల్గా ఆపలేదు, డ్యామేజ్ జరిగిపోయింది. 99లో ఉన్నది వాజ్పేయి ప్రభుత్వం. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి అసలు సమస్య కార్గిల్. ఫస్ట్ కార్గిల్ వెనక్కి తీసుకోవాలనే టెన్షన్లో ఉన్నప్పుడు, పైగా ఇప్పుడున్నంత సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా లైవ్, ఇప్పుడు అంటే ఏంటి, యూట్యూబ్లో కూడా మనం లైవ్లు ఇచ్చేస్తున్నాం 5G 4G కిట్తో. అప్పుడు ఇంత సెటప్ ఉండేది కాదు. పెద్ద పెద్ద ఛానల్స్కి మాత్రమే లైవ్ వచ్చే అవకాశం ఉండేది. సో ఈ మీడియా వాళ్ళు లైవ్ ఇస్తుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఆ టెక్నాలజీ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటో అర్థమయ్యే లోపే డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో ఆ విధంగా బర్ఖాదత్ చేసింది కరెక్టా కాదా అని పక్కన పెడితే, జర్నలిస్టులు అనేవాళ్ళు దేశం ప్రధానం అనుకొని పనిచేయాలి. ఎప్పుడైతే దేశం కంటే నా వ్యక్తిగత లాభాలే మంచి, టీఆర్పీ రేటింగ్, వ్యక్తిగత లాభాలు, లేకపోతే నేను ఈ పని చేశాను అని కొన్ని చూపెట్టుకుంటారు కదా వీడియోస్ కోసము. సో అలాంటివి కొన్ని మానుకోవాలి మనం. ఇప్పుడు నేను వాళ్ళని సెపరేట్ అనేసి అనట్లేదు, మనం అనేసి అంటున్నా. ఎందుకంటే జర్నలిస్టులు చేసే చాలా తప్పులు సమాజం పైన అందరు జర్నలిస్టులను తిట్టే విధంగా తీసుకొస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు చేసే దానివల్ల జర్నలిస్టులు అందరినీ కలిపి తిట్టేస్తుంటారు. ఒక అవమానకరమైన పరిస్థితి ఏంటంటే, బర్ఖాదత్ కావచ్చు ఎవరైనా సరే, ఒక ఇండియన్ జర్నలిస్ట్ని పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ ఉగ్రవాద నాయకులు వాళ్ళు పొగుడుతున్నారంటే
ఇండియన్ యూట్యూబర్ ను కూడా పొగుడుతుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న రైట్ వింగ్ జాతీయవాదులు తిట్టడం అనేది వేరు. అసలు మనం వదిలేద్దాం. ఈ బర్కాదత్తులను కావచ్చు, ఇంకా అనేక మంది బర్కాదత్ లాంటి వాళ్ళని కావచ్చు, మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు పొగుడుతున్నారంటే ఎక్కడో తప్పు ఉందనే కదా అర్థం. వాళ్ళకు ఊరికే పొగడరు కదా, మేమంటే ఊరికే తిడతామేమో కానీ వాళ్ళు ఊరికే పొగడరు కదా. కాబట్టి ఆలోచించుకోవాలి, దేశాన్ని మించింది ఏముంటది. ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంత ఆయుష్ ఉన్నా సరే 70-80 ఏళ్ళు బతుకుతాం. ఈ 70-80 ఏళ్ళు మనకు తిండి ఇచ్చి, గాలి ఇచ్చి, ఆహారం ఇచ్చి, పెంచి పోషించిన ఈ దేశం కంటే మతమో లేకపోతే పక్క దేశమో మనకి ఇంపార్టెంట్ అయిపోతే అంతకంటే దుర్మార్గం ఇంకేముండదు. దాన్ని మనం మంచి యుద్ధ సమయంలో వాడేసి మనకున్న కొత్త కాబట్టి టెక్నాలజీని యుద్ధ సమయంలో పక్క దేశం కోసం వాడితే అంతకంటే ఏమంటారు నేరము ఘోరం పక్కన పెడదాం. పాపం అనేది దౌర్భాగ్యం, ఫస్ట్ పాపం అనేది ఖచ్చితంగా వెంటాడుతుంది. దుర్మార్గం అంటే ఎలాంటి సెంటెన్స్ లో దీనికి జోడించినా కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనకు చిన్న ఉదాహరణ విక్రమ్ బాత్రా అని చెప్పేసి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఆయన గురించి. కార్గిల్ వార్ లో ఆయన చనిపోయాడు, మేజర్. ఆయన పాపం యుద్ధం చేస్తూ చనిపోలే. యుద్ధం చేస్తున్న క్రమంలో వేరే ఇంకొక సైనికుడు గాయపడితే ఆయనకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, అంటే ఆ సైనికుడిని అటెండ్ అవుతున్నాడు ఆయన. ఆ టైంలో వెనక నుంచి పాకిస్తాన్ వాడు కాల్చి చంపేసాడు. ఆయనని డైరెక్ట్ గా ఫేస్ చేసి చంపితే అది గొప్ప, కానీ వాడికి అంత సీన్ లేదు, వాడు వెనక నుంచి కాల్చి చంపేసింది. యుద్ధంలో ఎనీథింగ్ సరే, ఇప్పుడు మహాభారత కాలం లాంటి యుద్ధాలు కాదు, మా వెనక నుంచి చంపొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆయన యుద్ధంలో ఉండి సెల్ఫ్ తనంతా రక్షించుకోలేని స్థితిలో చనిపోవాల్సి వచ్చింది. కొంతమంది సైనికులు వాళ్ళు అంత చనిపోతుంటే మన కోసము మనం ఇక్కడ కూర్చొని దేశద్రోహంలో కిందికి వచ్చే పనులు చేసేసి మనకున్న నెట్వర్క్ వల్లనో పేరు వల్లనో ప్రఖ్యాతి వల్లనో తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పించుకోవచ్చు. మన దురదృష్టం, మన దేశంలో అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవచ్చు, కానీ నేరం తప్పించుకోవచ్చు, పాపం తప్పించుకోలేం. పాపం అనేది ఎప్పటికైనా రిటర్న్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. సో మనం ఈరోజు అయితే పాడ్కాస్ట్ చేసినామో దీంట్లో చాలా ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు అనుకుంటా నేను, ఎందుకంటే కార్గిల్ నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. కాకపోతే నిజంగా ఒక జర్నలిస్ట్ ద్వారా ఇవన్నీ వినడం అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పటి ఎరా నుంచే జయసింహ అన్న ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. సో ఆయనకు తెలిసింది మనతో పాటు పంచుకున్నారు. అంటే సినిమాల్లో చూడడం వేరు, నిజమైన జర్నలిస్ట్ నోటి నుంచి ఇలాంటి నిజాలు వినడం అన్నది వేరు. సో ఇది ఇప్పటి వరకు కార్గిల్ గురించి మనం చేసిన పాడ్కాస్ట్. సో నెక్స్ట్ టైం మరో పాడ్కాస్ట్తో మీ ముందుకుంటాం. టిల్ దెన్, జై హింద్, జై భారత్.